మెగా9 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్కిన్కి సంబంధించిన చాలా సమస్యలు, అలాగే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే స్కిన్కి సంబంధించి మనము ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో ఇప్పుడు మన ముందున్నారు చలసాని ప్రవీణ గారు. ఆ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. యాక్చువల్లీ అసలు ఒక డర్మటాలజిస్ట్ని మనం ఎప్పుడు కలవాలి? డర్మటాలజిస్ట్ అనేవాళ్ళు మనకి ఎందుకు ఉపయోగపడతారు? స్కిన్ సమస్యలు కానీ, అలానే జుట్టు సమస్యలు కానీ, లేదా నెయిల్కి సంబంధించిన సమస్యలు కానీ వచ్చినప్పుడు ఒక డర్మటాలజిస్ట్ అంటే చర్మ వ్యాధుల డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. అలానే రోజువారీ స్కిన్ కేర్ ఎలా ఉంటుంది? స్కిన్ కేర్ అనేది చాలా బ్రాడ్ స్పెక్ట్రంలో చూస్తున్నారు అందరూ. చాలాసార్లు క్లయింట్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఈ సీరమ్స్ అన్నీ వాడుతున్నామండి, ఓవర్ ద కౌంటర్ పర్చేస్ చేసాం అని చెప్తూ ఉంటారు. స్కిన్ కేర్ని చాలా సింపుల్గా మనం టేక్ కేర్ చేయొచ్చు. ఎలా? బేసిక్ ఫేస్ వాష్ కానీ లేదా ఒక సోప్ కానీ మన స్కిన్కి తగ్గట్టు, మనది ఆయిలీ స్కిన్నా లేదా డ్రై స్కిన్నా లేదా నార్మల్ స్కిన్నా అనేది ఒక డర్మటాలజిస్ట్ స్కిన్ అనాలిసిస్ అనే దీంతో టెస్ట్ చేసి మీకు సింప్లిఫైడ్గా చెప్పగలుగుతారు. అలానే దానికి ఏమేం వాడాలి, ఒక సోప్ ఆర్ ఫేస్ వాష్ ఎలాంటి మాలిక్యూల్స్ ఉండాలి దాంట్లో. చాలామంది మేము సాల్సిలిక్ యాసిడ్ వాడేస్తున్నాము లేదా గ్లైకాలిక్ యాసిడ్ వాడేస్తున్నామని చెప్తారు. అది అసలు వాళ్ళకి అవసరమా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఒక జనరల్ స్కిన్ కేర్లో ఒక ఫేస్ వాష్ ఆర్ సోప్, అలానే మాయిశ్చరైజర్, దానిలో కూడా మళ్ళీ మన స్కిన్ టైప్ని బట్టి, ప్లస్ ఏ సన్ స్క్రీన్, అలానే ఆ స్కిన్లో ఏదన్నా మొటాలు కానీ పిగ్మెంటేషన్ కానీ లేదా పోర్స్ బాగా ఓపెన్గా ఉంటే వాటికి సంబంధించిన సీరమ్స్ వాడాల్సి ఉంటుంది. ఇంత సింపుల్గా ఉంటుంది ఒక స్కిన్ కేర్ అనేది.